అందసత్యం గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. భారతదేశ రాజకీయాలను శాసించి తాను కలిసి వస్తే ఉపరాష్ట్రపతియో లేదంటే రాష్ట్రపతి అభ్యర్థిగానో దేశవ్యాప్తంగా రాజకీయ చక్రం తిప్పేందుకు కేంద్ర మంత్రిగా కూడా నేను ప్రయత్నం చేస్తా అనేటటువంటి స్ట్రాటజీస్ రూపొందించినటువంటి కేసీఆర్ గారు అన్యోన్య పరిస్థితులలో ఈరోజు రాజకీయాల నుండి తప్పుకునేటటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్నాయి. దానికి ఎవరిని బాధ్యత చేస్తారు? సహజంగానే గెలుపోటమిలో సహజం. కేరళలో అయితే ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నాయి జనరల్గా, మొన్నసారి తప్ప. మిగతా చోట్ల కూడా ప్రాంతీయ పార్టీలు ఓడిపోయినంత మాత్రాన డిజపియర్ కావట్లే. ఉత్తరప్రదేశ్లో తేజస్ యాదవ్ ఓడిపోయినా డిజపియర్ కాలేదు. అట్లాగే బీహార్లో లాలూ యాదవ్ కానీ వాళ్ళ కుమారుడు కానీ డిజపియర్, వాళ్ళ పార్టీ డిజపియర్ కాలేదు. చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలను డిజపియర్ కాలేదు. కానీ తెలంగాణలో ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతుందంటే, ఓటమి బీఆర్ఎస్ ఓటమి చెందినంత మాత్రాన డిజపియర్ అయ్యేది కాదు. ఓటమితో పాటు అనేక సంక్షోభాలు, అనేక ఫెయిల్యూర్స్ వెంటాడుతూ ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అసలు బీఆర్ఎస్ పేరు మార్చడమే తెలంగాణ పేగుబంధం దిగిపోయింది. దాని సిద్ధాంతమే ప్రత్యేక తెలంగాణ, దాని సిద్ధాంతమే తెలంగాణ అస్తిత్వం. కానీ ఆ అస్తిత్వాన్నే పోగొట్టుకుని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు మారటంతో మానసికంగా ప్రజల్లో మన తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, మన తెలంగాణ కోసం ఉన్న పార్టీ అనేటువంటి ఆలోచనల నుంచి ప్రజలు దూరం అయ్యారు. తర్వాత పార్టీ కూడా దూరం అయింది. ఆ తర్వాత ఇవాళ ఎలక్షన్లో ఓటమికి కారణం ప్రభుత్వ పనితీరే. ఇదేదో కాంగ్రెస్ మెరిటోరియస్, బీజేపీ మెరిటోరియస్ కాదు. ఆ బీఆర్ఎస్ ఫెయిల్యూరే కాంగ్రెస్ ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎందుకు ఫెయిల్యూర్ అయింది అని అంటే, ఒకటి కుటుంబం అనేటువంటిది బాగా దెబ్బతీసింది. కుటుంబ పెత్తనం, కుటుంబాందే అనేటువంటిది బాగా దెబ్బతీసింది. అసలు కేసీఆర్ వీకెండ్ కావటానికి బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ కాదు. ఖచ్చితంగా ఈ ఆరోపణలు బలం చేకూర్చడానికి కేటీఆర్, కవిత రాజకీయాల్లో ఉంటేనే కారణం. వాళ్ళైనా వన్ అమాంగ్ 20 మినిస్టర్స్ లేకపోతే వన్ అమాంగ్ 17 పార్లమెంట్ మెంబర్స్ అలా వ్యవహరిస్తే పెద్దగా అది వ్యతిరేకత వచ్చేది కాదు. కానీ సకలం వాళ్ళే డిక్టేట్ చేయటం, చివరికి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ దొరకకపోవటం, ఇంటర్వ్యూ లేకపోవటం, తర్వాత డెమోక్రటిక్ నామ్స్ ఏవి పాటించకపోవటం, వీటన్నిటితోటి బాగా వ్యతిరేకత పెరిగింది. దాన్ని ఢీకొట్టే శక్తి కాంగ్రెస్ కానీ బీజేపీకి లేదు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మరింత ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ పెరిగింది. దాంతో ఇవాళ ఉన్నటువంటి స్థితికి చేరుకుంది. అయితే ఓడిపోయిన తర్వాతనైనా మళ్ళీ 5-6 పార్లమెంట్ సీట్లు గెలిచో, లేక ఇప్పుడు అసెంబ్లీలో ఓడిపోయిన సుమారు 39 స్థానాలు ఇచ్చారు. అవి తక్కువేం కాదు. కానీ వాళ్ళు చేసిన ఓటమి వెనకాలే వాళ్ళ ఫెయిల్యూర్స్ వెనకాల వచ్చాయి. ఒకటి బీఆర్ఎస్ గా మాత్రం ఒక ఫెయిల్యూర్ అయితే, కాళేశ్వరం అనేది ఎలక్షన్ల ముందలే పగిలిపోవడంతో అది చాలా పెద్ద వ్యతిరేకత తీసుకొచ్చింది. ఎందుకంటే ప్రజల కళ్ళతోటి 50 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నారు. శ్రీరామ్ సాగర్ కానీ, నాగార్జున సాగర్ కానీ ఇటువంటి ప్రాజెక్టులు చూస్తూ ఉన్నారు. అవేవి 70 ఏళ్ల సంది అవి ఉన్నటువంటి దరిదాపు 68-67 ఏళ్ల నుంచి అవి చూస్తూ వస్తున్నారు. ఇదేందుకు ఇట్లా జరిగింది అనేటువంటిది సగటు ప్రజల ముందర కేసీఆర్ లేకపోతే కేటీఆర్ లేకపోతే హరీష్ రావు 2 పిల్లర్లే కూలే అని చిన్న చూపు ప్రజల్లో దాన్ని చిన్న చేసి చూపెట్టడానికి ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మట్లేదు. దానానికాలే మరొక ఫెయిల్యూరు ఇవాళ ఫోన్ ట్యాపింగ్. కాళేశ్వరం వెనకాలనే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ వెనకాలనే నేనేమనుకుంటానంటే, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా అంతకన్నా పెద్ద స్కాండల్ వచ్చే అవకాశం ఉంది. అది ధరణిలో పట్టా భూములు మాత్రం అవి పడతాయి. గవర్నమెంట్ భూములు కానీ, సెమీ గవర్నమెంట్ భూములు కానీ, సికం ల్యాండ్స్ కానీ, లేకపోతే పోరం భూములు కానీ ఇవేవి అవ్వపడవు. అవి ఎక్కువ మంది అధికార పార్టీ నాయకులు వాటిని సొంతం చేసుకోరు. దరిదాపు అవి ఒక 10,000 ఎకరాల నుంచి 20 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు అక్కడ జమ చేసుకుంటే
ఎకరం 10 కోట్ల చొప్పున 2 లక్షల కోట్లు స్కాండల్. లేదు 10,000 ఎకరాలు అట్లా ఆక్రమించారనుకుంటే 1,00,000 కోట్ల స్కాండల్ అవుద్ది. ధరణి అనేటువంటిది దాని మీద స్టడీ అంతా ఇప్పుడు బయట పెడతారా లేదా అనేటువంటి కొద్దిగా అనుమానమే. ఏదేమైనా ఇటువంటి ఫెయిల్యూర్స్ అన్ని వెంటాడుతూ ఉన్నాయి. తర్వాత ఇంకా అట్మోస్ట్ కుంభకోణం 200 కోట్లు 300 కోట్లైనా బాగా దెబ్బ కొట్టింది లిక్కర్ స్కామ్ కవిత ఇది. కాబట్టి దరిదాపు కవిత పార్లమెంట్ మెంబర్గా ఉంటాం అంతటితో సరిపోయేది. ఓడిపోగానే ఎమ్మెల్సీ ఇవ్వగానే వాళ్ళ కుటుంబానికే పదవులు అనేది ప్రతిపక్షాలు చేసినటువంటి ప్రజలకు చేరేది. మళ్ళీ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు లిక్కర్ స్కామ్. ఇది దాని వాల్యూ ఆఫ్ ఇది కుంభకోణం 600 కోట్లు అంటున్నారు, 400 కోట్లు అంటున్నారు, 300 కోట్లు అన్నారు. అంటే ఏదైనా 200-300 కోట్లు చిన్నదే ఇవాళ జరుగుతున్నటువంటి స్కామ్స్ లో. కానీ పరపతి పోయింది, బాగా పరపతి పోయింది. కవితది కానీ, కుటుంబానికి కానీ, లేదా బీఆర్ఎస్ కానీ. అంటే చివరికి ఎవరైతే పార్టీని స్థాపించారో కేసీఆర్ ఫ్యామిలీ, అదే ఫ్యామిలీ వాళ్ళ బీఆర్ఎస్ ఓటమికి ఇది డౌన్ ట్రెండ్ కు కారణం అవుతా ఉంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు అన్నట్టుగా 1-2 వస్తే పార్టీని నిలవరించడం కష్టం. ఎందుకు కష్టం అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ గత 10 ఏళ్లుగా కుక్కిన పేరులాగా ఉన్నారు. అలా ఉంటే కూడా వీళ్ళు ఇంకా మళ్ళీ ట్యాప్ చేసి వాళ్ళ ఇండివిజువాలిటీ కూడా జోక్యం చేసుకున్నారు. ఇవాళ ఇప్పుడు వచ్చే కష్టాలన్నీ ఈ కుటుంబానికే వచ్చేటువంటి ఈ క్రైసిస్లన్నీ కుటుంబం చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కుటుంబానికి వచ్చే కష్టాలని మోయాలి, ఆ భారం మోయాలి. కాబట్టి ఇవాళ అంటే ఎమ్మెల్యేలకు కానీ, మాజీ మంత్రులకు కానీ ఈయన మనల్ని ప్రొటెక్ట్ చేయలేడనేది వచ్చింది. తర్వాత రేపు ఇవాళ రాజకీయ నాయకులు 190 మందికి అక్రమ సంపాదనలు ఉన్నాయి. కాబట్టి గత 10 ఏళ్ళుగా సంపాదించినోడి కాపాడుకోవాలన్నా ఇంకో 4 ఏళ్ళైనా ఏదైనా సంపాదించుకోవచ్చు అనుకునే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్న ప్రభుత్వంలో చేరితే మంచిది అనుకునే అవకాశం ఉంది ఇవాళ కమర్షియల్ పాలిటిక్స్ లో. కిందికి పోతా ఉంది.